ఇమాజిన్ మీరు ఒక చిన్న ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఆ టైంలో మీరు తీసుకునే ఒక చిన్న డెసిషన్ మీ జీవితాన్నే మార్చేసే నిర్ణయం అవుతుంది. మీరు మీ లక్ష్యం కోసం చాలా కష్టపడుతున్నారు, కానీ లైఫ్లో ఒక క్లారిటీ లేదు. నేను చేస్తున్న వర్క్ సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతానా? ఈ క్వశ్చన్ మీ మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. నువ్వు నీ లైఫ్ కోసం కష్టపడటానికి సిద్ధం అయ్యావు అంటే అప్పుడే నువ్వు 50% సక్సెస్ అయినట్లే. భగవద్గీతను అందరూ ఒక మతపరమైన గ్రంథంగా చూస్తారు, కానీ ఇప్పుడు నేను చెప్పేది విన్న తర్వాత మీరు భగవద్గీతని ఒక గొప్ప లైఫ్ చేంజింగ్ గ్రంథంగా చూస్తారు. భగవద్గీతని మహాత్మా గాంధీ నుండి ఇస్రోని స్థాపించిన ఏపీజే అబ్దుల్ కలాం వరకు, స్టీవ్ జాబ్స్ నుండి ఆటం బాంబుని కనిపెట్టిన రాబర్ట్ ఒపెన్హైమర్ వరకు ఇంకా చాలామంది వ్యక్తులు భగవద్గీతను చదివి ఇన్స్పైర్ అయిన వాళ్ళే. ఈ వీడియో పూర్తిగా చూడండి. భగవద్గీత చదవడం వల్ల మీ లైఫ్ ఎలా మారుతుందో తెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధభూమిలో అంత శక్తివంతమైన అర్జునుడు కూడా మెంటల్గా వీక్ అయ్యాడు. ఆ టైంలో శ్రీకృష్ణుడు వచ్చి ఉపదేశించిన గ్రంథమే భగవద్గీత. కానీ ఇది ద్వాపర యుగానికి ఉపయోగపడిన గ్రంథం మాత్రమే కాదు, ఈ రోజుకి కూడా గొప్ప గొప్ప వ్యక్తులు భగవద్గీతని అనుసరిస్తున్న వాళ్ళే. ఈ రోజుల్లో యూత్ తమ లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు నేను సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతాననే డౌట్లో భయపడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో భయం, అసమర్థత, స్ట్రెస్, ఈగో ఉంటాయి. వీటన్నిటికీ శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఒకటే: ధర్మాన్ని పట్టుకొని సత్యానికి కట్టుబడి ఉండి ముందుకు వెళ్ళాలి అని. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం ఆపేసి ఫెయిల్ అయినవాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఫెయిల్ అయినవాడు ఎవడూ లేడు ఇక్కడ. మీరు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కొన్నిసార్లు రిజల్ట్స్ రావు. అప్పుడు మనం చాలా ఫ్రస్ట్రేషన్గా, ఫియర్గా ఫీల్ అవుతూ ఉంటాము. దీనికి భగవద్గీతలో చెప్పినది ఏమిటంటే, మీరు వర్క్ మీద ఫోకస్ చేయండి, రిజల్ట్స్ మీద కాదు. మీరు చేసే పనిలో మీరు ఎక్స్పర్ట్గా మారగలిగితే ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ కన్నా 100 times బెటర్ రిజల్ట్స్ని మీరు త్వరలో చూస్తారని అర్థం. మీరు ఈ కొటేషన్ని వినే ఉంటారు, ఫ్రమ్ న్యూస్ పేపర్ బాయ్ టు ఇండియన్ మిస్సైల్ మ్యాన్ అండ్ ఆల్సో ఇండియన్ ప్రెసిడెంట్ కూడా. ఇన్ 2002 నుంచి 2007 వరకు ఆయన ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాంకి సక్సెస్ ఏమన్నా అంత ఈజీగా వచ్చిందంటే లేదు. ఆయన ఎన్నోసార్లు రాకెట్స్లో ఫెయిల్ అయినా కూడా ఆయన ఎప్పుడూ గివప్ ఇవ్వలేదు. ఎన్నో విరోధాలు ఉన్నప్పటికీ సైంటిస్ట్గా ఎదిగాడు. మీరు కూడా సక్సెస్ అవ్వాలి అంటే భగవద్గీతలో చెప్పినట్లు మీ ఫోకస్ రిజల్ట్స్ మీద కాకుండా వర్క్ పైన పెట్టండి అని భగవద్గీత చెప్తుంది. యాంగర్, జెలసీ, ఫియర్ ఎవరికి రావడం లేదు చెప్పండి, కానీ అవే మన మైండ్ని కంట్రోల్ చేస్తున్నాయి. దీనికి భగవద్గీతలో చెప్పినది ఏమిటంటే, మన మనస్సు మన కంట్రోల్లో ఉండాలి, లేకపోతే అది మనల్ని పాతాళంలోకి తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్, స్టీవ్ జాబ్స్ భగవద్గీతను చదివి మినిమలిజం, ఫోకస్, డిటాచ్మెంట్ నేర్చుకున్నాడని స్వయంగా స్టీవ్ జాబ్సే చెప్పారు. యాపిల్ సక్సెస్లో ఇది కీ రోల్ ప్లే చేసింది. మీరు కూడా డైలీ ఒక శ్లోకాన్ని చదవండి, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. డైలీ మినిమం ఒకటన్నా చదవడానికి ప్రయత్నించండి. మీ లైఫ్ మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది చదువుదాం అనుకుంటారు భగవద్గీతను, కానీ టైం లేక స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ మీతో మీరు ఒకసారి మాట్లాడుకొని చూడండి, మీరు ఏం సాధించారని మీకు టైం సరిపోవట్లేదు. డైలీ ఒక శ్లోకాన్న చదవండి. ఈ రోజు నుండి మొదలు పెట్టండి. రిజల్ట్స్తో టెన్షన్ లేకుండా వర్క్ పైన ఫోకస్ చేయండి. మీ కష్టాన్ని వెతుక్కుంటూ ప్రతిఫలం దానంతట అదే వస్తుంది. ఈ విషయం నేను చెప్పట్లేదు, ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పారు. మేము ఈ స్థాయిలో ఉండటానికి ముఖ్య కారణం భగవద్గీతనే అని. సో మీరు కూడా భగవద్గీతను చదివి మీ లైఫ్ని మార్చుకోండి. ఒక భగవద్గీత గ్రంథం చదవడం వల్ల మీ ఆలోచన విధానం మారుతుంది. ఒకేసారి కాకుండా రోజుకి ఒక శ్లోకాన్ని చదవండి, దాన్ని బాగా అర్థం చేసుకోండి. వీడియో చూస్తున్న మీలో ఇప్పటికే భగవద్గీతను చదువుతుంటే ఎప్పుడు స్టార్ట్ చేశారో కామెంట్ చేయండి. ఇక నుంచి మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇష్టమైన 3 వ్యక్తులకు షేర్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్.